పరిషత్ అధ్యక్షులకు, ఈనాటి సభాధ్యక్షులు మహాత్ములకు, హితేశ్వరులకు అందరికీ నమస్కారం. సభాయ నమః. మనసార హరి భజన చేయరా, మనసార హరి భజన చేయరా, మనసార హరి భజన చేయరా, నోరార నారాయణాయనరా. మనసార హరి భజన చేయరా, నోరార నారాయణాయనరా. నీ నోరార నారాయణ. శ్రీధర మాధవ గోవిందాయని, శ్రీధర మాధవ, శ్రీధర మాధవ గోవిందాయని, శ్రీధర తలచిన జన్మము ధన్యమురా, తలచిన జన్మము నారాయణయని భక్తితో దలచిన, నారాయణయని బ్రహ్మానందము కలుగునురా, బ్రహ్మానందము. మనసార హరి భజన చేయరా, మనసార హరి నీ నోరార నారాయణాయనరా, నీ నోరార నీ నోరార నారాయణాయనరా, నీ నోరార. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ఖ్యాతిగని పదకంజయుగలమును ప్రీతి సొదలపగ భేదమించితును, సీతారామస్వామి రంగుగన 10,000 రత్నపు డొంగరములు నిన్నడిగితిన, సంగరు బంగరు శాలువ పాగాలంగిలడిగట్లడిగితిన, చంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితిన, మూవల గొలుసులు ముచ్చపు సరములు అంగనలకు నిన్నడిగితిన, సీతారామస్వామి సీతారామస్వామి నే చేసిన నేరమదే. ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగిటిన, కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన, మోమోటం పడకుండగనీదగు మురుగులు గొలుసులు నడిగితిన, కమలేక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితి గాని, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ఖ్యాతిగని పదకంజయుగలమును ప్రీతితో దలపగ భేదమించితిను, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ప్రియాత్మస్వరూపులారా, భగవద్గీత ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. ఎన్ని శ్లోకాలు? శ్లోకాలు. ఉపనిషత్తులు ఎన్ని? 108 అనుకోండి. శ్లోకాలు ఎన్ని? ఈ విధంగా అనంత శాస్త్రం, బహువేదితవ్యం అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః. శాస్త్రం అనంతమై ఉన్నది, మనకున్నటువంటి యొక్క ఆయువు అల్పశ్చ కాలః అని చెప్పి అన్నారు. అయ్యా, 100 ఏళ్ల కాలం పాటు మేము జీవించే అవకాశం ఉన్నది కదా, మీరు అల్పశ్చ కాలః అని చెప్పి అంటున్నారే అని సందేహం కలగవచ్చు. శతమానం 100 ఏళ్ల కాలం జీవించేటువంటి యొక్క అవకాశం ఒకవేళ ఉన్నా 100 ఏళ్ల కాలం జీవించేటువంటి యొక్క ఓపిక ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి లేదు. ఒకవేళ 100 ఏండ్లు 100 ఏండ్లు జీవించినప్పటికీ కూడా అర్ధభాగం నిద్రా దేవతకి
అప్పచెప్పాల్సి ఉంటుంది. మరి మిగతా అర్ధభాగం అన్న జీవిస్తున్నామా అని చెప్పానంటే బాలత్వ వృద్ధత్వయోహో, బాల్యం 15 ఏళ్ళు పోతుంది. మనోవికాసం లేక, బుద్ధి వికాసం లేక, సత్య జ్ఞానం లేక, ఇంద్రియ వికాసం లేక, అనాత్మ జ్ఞానం లేకుండా 15 ఏళ్ళు బాల్యంతో ఇంద్రియ వికాసం లేకుండా పోతుంది. మరి వృద్ధాప్యంలో ఏమన్నా కాస్త ఆచరిద్దామంటే కాళ్ళు పోయి, చేతులు పోయి, కళ్ళు పోయి, చెవులు పోయి, ముక్కులు పోయి మొత్తం కూడా పనిచేసే అవకాశాలు ఉండవు. కనుక బాల్యం ఒక 15 పోగా, వృద్ధాప్యం 20 పోగా 50లో ఎంత ఉన్నది? ఇక అదేనా జీవిస్తున్నామా అని చెప్పానంటే సంసారం సాగరం ఘోరం, దాంట్లో మొనకేశాక మాంగళ్యం దంతునానేనా మమ జీవన హేతునా కంటే పద్నామి శుభగే సంజీవ. ఈ సంసారం యొక్క యావకేషణతో, ఉద్యోగంతో, వ్యాపారాలతో, వాడితో పిల్లల్ని పెంచడం, పెద్ద చేయటం, వివాహాలు చేయటంతో ఆ ఆయువు కాస్త పోయే. ఇక మనకుగా ఉన్న ఆయువు అంత దాంట్లో మొత్తం చూసుకున్నట్లయితే అల్పశ్చకాల అని చెప్పని శాస్త్రం అనంతం. మరి దీంట్లో నా సబ్జెక్టు భగవద్గీత 15వ అధ్యాయం పేరేమిటి? పురుషోత్తమ ప్రాప్తి యోగ. దాంట్లో 8వ శ్లోకం, శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ నివాసయాత్. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, అంత అవసరం లేదు. ఈ ఒక్క శ్లోకం మీరు తీసుకోండి, ఒక లామినేషన్ చేసుకోండి, ఇంట్లో పెట్టుకోండి. ఉదయం లేవగానే ఆ శ్లోకం చదివి నమస్కారం చేసి కాస్త అర్థం అధ్యయనం చేస్తే మన జీవితం పావనమయ్యే అవకాశం ఉంటుంది, తరించే అవకాశం ఉంటుంది. ఈ శ్లోకం ఉన్నటువంటి అర్థం ఏంటని చెప్పానంటే శరీరం యత్ అవాప్నోతి, శరీరాన్ని పొంది ఉన్నాం, అందరూ దేహదారులమై ఉన్నాం. ఈ దేహదారులమై ఉన్నటువంటి యొక్క మనం ఇట్లాగే శాశ్వతంగా ఉంటావా? మానవుడు బర్త్డే రాస్తాడు, డెత్ డే రాస్తాడా? రైట్. ఎవరు రాస్తారు? ఆయన పోయాక రాస్తారు. డెత్ డే లేదా? ఉన్నది. తెలుసా? తెలియదు. భగవంతుడు ఆ డేట్ తెలిపితే శాంతిగా ఉంటావా? రోజు ఏడుస్తూ ఉంటాడు, ఈ పూట పోయి దగ్గరికి వస్తుంది అని చెప్పేసి. అందువల్ల మనిషికి బర్త్డే తెలుసు కానీ డెత్ డే పరమాత్మ ఆ డేట్ చేతికి ఇవ్వలేదు, ఇస్తే ఏడుస్తామని చెప్పని అది ఒక బాధ అన్నమాట. కానీ వెళ్ళటం మాత్రం ఖాయం. ఏమి పరమాత్మ యొక్క విధానంలో ఈ యొక్క డెత్ డే ఉన్నదో కన్ఫర్మ్ టికెట్, వేరే ఆర్ఏసీ వెయిటింగ్. అది ఏమన్నా పరమాత్మ యొక్క టికెట్లకు ఆర్ఏసీ ఏవి వెయిటింగ్ లాంటివి ఏముండవు. కన్ఫర్మ్ టికెట్ ప్రతి ఒక్కరూ కూడా పోవటం తథ్యం. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి వెళ్ళిపోవాల్సిందే, ఏదో పూట వెళ్ళిపోవాల్సిందే. ఆ వెళ్ళిపోయేటువంటి యొక్క నాడు మనం ఈ లోకం నుంచి ఏం పట్టుకుపోతాం? ఏమన్నా పట్టుకుపోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? కానీ పట్టుకుపోయే అవకాశం పరమాత్మ ఇచ్చాడు. జ్ఞానం సంపాదించుకున్నామా, జ్ఞానం మన వెంబటే వస్తుంది. పుణ్యం సంపాదించుకున్నామా, పుణ్యం మన వెంబటే వస్తుంది. పాపం సంపాదించుకుంటే పక్కవాళ్ళకి ఇచ్చేళ్తామా? ఏం చేస్తారు? మనమే పట్టుకుపోవాల్సి ఉంటుంది. ఈ శ్లోకంలో శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. అయ్యా, నువ్వు లోకంలోకి వచ్చావు, ఇట్లాగే చాలా కాలం, ఎంతో కాలం ఉండే ఉద్దేశం అందరికీ ఉన్నది. చావాలంటే ఆ విషయం ఉంటుందో చెప్పండి? నీ వృద్ధాప్యం వచ్చేసింది కదా, పోతావా తాత అంటే ఏమంటాడు? నీకేం బరువా అని చెప్పి అంటాడు. ఏమి హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేశాడు, వరాలు పొందాడు. ఎలాంటి వరాలు అని చెప్పాలంటే గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాల నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాదీశ విప్పింపవే. తపస్సు చేశాడు వాడు. ఎలాంటి తపస్సు అని చెప్పానంటే దంశవురాతములున్ పిపీలికలు మీద క్రవ్య రక్తంబులున్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై. ఆ శరీరంలో మాంసము రక్తం అంతా అయిపోయింది, కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి.
అలాంటి గొప్ప తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఏమిటా వరం అని చెప్పానంటే, భూమి మీద, జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, దిక్కులలో, రాత్రిపూట, పగటిపూట, చీమల పూట, దోమల చేత, పాముల చేత, ఏను చేత కూడా చావు లేకుండా ఉండేటువంటి యొక్క వరాన్ని పొందాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. మరి ఉన్నాడు ఇప్పుడు దాకా? అప్పుడే పోతే. ఎందువల్ల అని చెప్పారంటే, శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. వెళ్ళిపోవలసిందే. అందరూ కూడా ఉండే ఉద్దేశం ఉండి ఉన్నట్లయితే ఈ లోకం ఏం కావాలి చెప్పండి? ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే ఈనాడు కుటుంబాలలో ప్రతి కుటుంబంలో ఎన్ని తరాలు ఉండేవి మీకు? 50 తరాలు, 100 తరాలు, 1000 తరాలు ఉండిపోయారన్నమాట. అన్న ఉండి పెట్టేవాళ్ళేనా? కన్న తల్లిదండ్రులకే ఆహారం పెట్టలేక ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు ఈ కాలంలో. కాబట్టి ఏంటంటే, పరమాత్మ యొక్క విషయంలో శరీరం ఎత్తు అవాప్నోతి ఉత్క్రామతి. అయ్యా నువ్వు పోవటం మాత్రం తథ్యము. ఏ పూట పోతావు? డేట్ నీకు చెప్పలా. ఈ పూటే పోవచ్చు, సాయంత్రం పోతావు, రాత్రి పోతావు, ఇప్పుడు పోతావా చెప్పే అవకాశాలు. మృత్యు ఎప్పుడు కూడా ఎంటాడుతున్నది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్య ధర్మ. ఏమి నిత్యం సన్నిహిత మృత్యు? మన శరీరములో ఆడేటువంటి యొక్క ఊపిరి కదండి శ్వాస. ఊపిరి అన్నారు, శ్వాస అన్నారు, హంస అన్నారు, సుఖం అన్నారు అనే పేర్లు పెట్టారు. ఆ ఆడేటువంటి యొక్క గాలి ఆగిపోతే ఏం చేస్తావు చెప్పండి? ఏమి చెవులు మందగించాయి, మిషన్లు పెట్టుకున్నాం, కళ్ళు మందగించాయి, అద్దాలు పెట్టుకున్నాం, పండు ఊడిపోయాయి, మిగిలిన ఓడగొట్టి మనం కొత్త షీట్లు ఆర్డర్ ఇచ్చుకున్నాం, జుట్టు తలబడిపోయింది, నల్ల రంగులు వేసుకున్నాం. ఏమి శ్వాస పోయింది. పెట్టే అవకాశాలు ఉన్నాయా? కళ్ళు పోతే పెడతారేమో, పండ్లు పెడితే పెడతారేమో, జుట్టు ఊడిపోతే పెడతారేమో, శ్వాస పోతే పెట్టే అవకాశాలు ఇక రాలేదు. ఇవి వస్తే బాగుంటుంది, చూసుకోవచ్చు. అందువల్ల మానవ జీవితం ఉద్భుతప్రాయము అన్నారు. గాలి ఉంటే బుడగ అంటారు, గాలి లేకపోతే ఏమంటారు? నీరే కదా. మన బతుకు అంతే. గాలి ఉంటే బతుకు, గాలి పోయిందా అంటే ఏమవుతుంది? గతవతి వాయో దేహపాయే భార్య బిభ్యతి. ఆ గాలి పోతే అట ఏమవుతుంది? భార్య బిభ్యతి, ఆమె భయపడుతున్నాడు. శంకరాచార్యుల వారు కాబట్టి భార్య బిభ్యతి అన్నాడు. అది అమ్మగారు రాసినట్లే శ్లోకం. భర్త బిభ్యతి. ఎవరికైనా భయమే. శ్వాస పోయిన తర్వాత ఏవి ఇంట్లో శ్వాస పోయి అందరు ఏడుస్తూ ఉన్నారు. అందరు ఏడుస్తూ ఉంటే ఆ పోయిన జీవుడు రాత్రికి వచ్చేసి నేను పోలే ఇక్కడే ఉన్నా అని చెప్పి అంటాడు అనుకోండి. ఒకవేళ కొన్నిస్తారా? ఎవరు పోవటం వల్ల ఏడుస్తూ ఉన్నావో ఆ పోయిన వాడు వాళ్ళ ఏడుపులు వీరి ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లయితే కొన్నిస్తారా చెప్పండి? మీరు ఏం చేస్తారు? పోయిన వాడి పోవాలి. ఏంటంటే ఈ దేహం ఉన్నంత వరకే ప్రేమలు, మమకారములు, వాత్సల్యములు అన్నీ కూడా ఉంటాయి. ఆ దేహం నుంచి పోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో. కాబట్టి శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. శ్వాస పోయింది, వార్త మరి ఎమ్మటే ఫోన్ల ద్వారా అందింది. బంధువులంతా గబగబా లబలబా కొట్టుకుంటూ వచ్చారు, చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే ఏమిటయ్యా ఏడుపు యొక్క విధానం అని చెప్పానంటే, గంట ముందు చెప్పండి పోయే వాటివి కాస్త ఒక గంట ముందు చెబితే ఎక్కడ ఫ్లాట్లు ఉన్నాయో, ఎక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడ ఇళ్ళు ఉంటాయి మేము కాస్త రాయించుకున్నాం. ఇదన్నమాట ఏడుపు అన్నమాట. ఆ విధంగా ఏడుస్తూ ఉంటే ఆ పోయేటువంటి జీవుడు అన్నాడు ఎమ్మబడులతో, బడులారా ఇప్పుడే వచ్చేస్తాయి ఇప్పుడు అన్నాడు. సరే పోయి రావాయి అంటే ఆ జీవుడు వచ్చి బంధులో ప్రవేశించి లేచి కూర్చున్నాడు. అందరూ ఏడుస్తారు కదా, నోర్లు మూచారు ఆ పనివాళ్ళు. ఇప్పుడు ఏడవమన్నాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు ఏడవమన్నాడు. అరే అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, మోసాలు చేసి, వాడిని ముంచి ఈయన ముందు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులన్నీ కూడా ఈ మొత్తం నీ పేర్లు పెట్టా. ఇప్పుడు నాకేమొస్తుంది? దానివల్ల ఏమొస్తుంది? ఉందగా లోపల వాయు గంధాన్ నివాసయాత్. శ్లోకంలో పదమే శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. మన యొక్క ఆ పోయేటువంటి యొక్క పూట ఏమొస్తుందో మన ఎమ్మటే ఏం చెప్పానంటే వాయు గంధాన్ నివాసయాత్. ఏ విధముగా గాలి వస్తూ ఉంటే ఆ గాలి అక్కడ పుష్పాలు సుగంధంతో పుప్పొడితో
మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు అన్నీ కూడా పుష్పించి పరాగంతో పుప్పొడితో ఉంటే ఆ గాలి మీదగా వచ్చేటువంటి యొక్క ఆ పుష్పాల గాలి ఏం చేస్తుంది, ఆ పుష్పాల యొక్క సుగంధాన్ని తీసుకుని ఎట్లా పోతుందో అట్లా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో దేహం వదిలిపోయేటువంటి యొక్క పూట ప్రతి ఒక్కరూ పట్టుకుపోతారు. ఏం పట్టుకుపోతారు? కంచమా మంచమా? మన మనస్సులో సూక్ష్మదేహం అంటారు. ఈ స్థూల దేహం లోన ఉన్నది ఇంద్రియాత్మికమగు సూక్ష్మదేహం. ఏకోన వింశతి ముఖ మాండుక్యం ఉంటుందన్నమాట. లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క సంపద అది మన సంపద. ఈ బయట ఉన్నటువంటి యొక్క సంపదలన్నీ కూడా ఈ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి దేహీయుల యొక్క వాళ్ళ సంపదలు. నువ్వు బ్యాంకులో ఖాతా పెట్టావు అంటే ఏం చేస్తావు, దాన్ని కింద నామినీ పెడతావు కదా, దానికి పోతుంది మొత్తం కూడా. కాబట్టి నీ యొక్క లోపల ఏ యొక్క సూక్ష్మదేహం అయితే ఉన్నదో ఆ సూక్ష్మదేహము మనసు అనేటువంటి యొక్క వస్తువులో మనం ఏం చేస్తున్నాము అని చెప్పనంటే పుణ్యం పెడుతున్నామా, పాపం పెడుతున్నామా, జ్ఞానం పెడుతున్నామా అనేటువంటి యొక్క విచారణ మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ శ్లోకము ద్వారా. కనుక ఆ లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం అట వాయు గంధా నివాసయాత్, రాబోయేటువంటి యొక్క దేహాల కారణమై ఉన్నటువంటిది యొక్క ఏ పాపమైతున్నదో ఆ పాప సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ సంస్కారం కాకుండా మరి మహాత్ములను సేవించి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని మనం ఆర్జించి ఆ జ్ఞానంతో మనం ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఎంత కాలము గదా ఈ దేహధారణము చింతా పరంపరల చిక్కువడవలసే. ఎంత కాలము గదా, మన కొత్త వాళ్ళమా పాత వాళ్ళమా? మన హయాములో ఎన్ని కల్పములు, ఎన్ని మన్వంతరములు, ఎన్ని సృష్టులుగా ఈ దేహం ధరిస్తూ ఉన్నామో. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే. జాతస్య పుట్టినవానికి ధ్రువం మృత్యువు, పుట్టినవానికి జన్మ ధ్రువం. పోయావా రావాల్సిందే, వచ్చావా పోవాల్సిందే. ఆ వచ్చినటువంటి యొక్క ఆ వ్యక్తి జీవితంలో వివేకంతో, విజ్ఞానంతో, సుజ్ఞానంతో, ప్రజ్ఞానంతో జీవించాల్సి ఉంటుంది. అలాంటి యొక్క విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం అందించేటువంటివి ఈ శాస్త్రం అంతా కూడా. భగవద్గీత చదువుతాం, కంఠస్థం చేస్తాం, అది కాదు. పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది, అర్థం తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది, ఆచరిస్తే మోక్షం కలుగుతుంది. అందుచేత శ్లోకాలు మొత్తం కంఠస్థం చేసేస్తాం, మొత్తం అర్థం మాత్రం వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఒక్క శ్లోకాన్ని మనం గట్టిగా పట్టుకున్నాము అని చెప్పినట్టు మనకి ఆ శ్లోకం తరింపజేస్తుంది. ఈ ఒక్క శ్లోకం శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. ఏ దేహం ధరించామో మనం ఆ దేహం వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. ఆ వదిలిపెట్టి పోయేటువంటి యొక్క నాటికి మనం జీవితంలో ఏమి యొక్క ఆర్జించుకోవాలో మన విషయాన్ని గట్టిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆ సూక్ష్మదేహం అన్నది, ఆ సూక్ష్మదేహానికి మనం ఏం పెట్టాలి, జ్ఞానాన్ని అందించాలి. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనిడివన్నీ వినగ వినగ నీకు విషదంబులవు సుమ్ము విశ్వదాభిరామ వినురవేమా. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా. ఎందుకై చెవులున్నది? ఎందుకున్నాయి చెవులు? లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథల విననేరను ఏకరణి భవజలనిధి తుదముట్ట నీదుదును నారాయణ. లోకవార్తలకు మరగి, ఆ చెవుల ద్వారా మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా లోపల ఆ యొక్క మనస్సులో పోస్తూ ఉన్నాం. ధ్యానంలో కూర్చుంటాం, మనసు ఉంటుందా? ఉండదు. కారణం ఏమిటి? ఆ మనస్సు లోపల చంచలాన్ని పుట్టింపజేసేటువంటి అనాత్మ సంబంధమై, అజ్ఞాన సంబంధమై, తామసిక సంబంధమై, ప్రాపంచిక సంబంధమై, సాంసారిక సంబంధమై, లోక సంబంధమై, మిథ్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలని మనసు లోపల బాగా చూపిస్తూ ఉన్నాం. ఆ మనసు ధ్యానంలో కాసేపు నిశ్చలంగా ఉంటుందా అని చెప్పనంటే ఉండలేకపోతుంది. కాబట్టి మన జీవితంలో మన మనసు అనేటువంటి యొక్క వస్తువుని శుద్ధం చేసుకోవాలి.
మన మనస్సే మోక్షం, మన మనస్సే బంధం. బంధాయ విషయాసక్త ముఖ్యై నిర్విషయం స్మృతం. ఎక్కడో బంధం లేదు, ఎక్కడో మోక్షం లేదు. ఎక్కడుంది బంధం? మనస్సు కాడ. ఎక్కడుంది మోక్షం? న మోక్షో న బసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధతః. యోగ వాసిష్టం. న మోక్ష న బసః పృష్ఠే. ఆకాశంలో మోక్షం కోసం చూస్తున్నావేమో ఆకాశంలో లేదయ్యా అని చెప్పినట్టు వశిష్ఠ మహర్షి. న పాతాళే. పాతాళంలో మోక్షము లేదు. నా భూతలే. భూతలంలో రామేశ్వరం పోతావు, ఏమి బదిలీ పోతావు, అన్ని చోట్లకు పోతూ ఉన్నావు కదా. నా భూతలే అన్నాడు. ఏమి ఆకాశంలో లేదు, నరకంలో లేదు, భూతలం లేదు. ఎక్కడుంది మోక్షం? మోక్షోహిచేతో విమలం సంయజ్ఞానం. ఎవరి యొక్క మనస్సు అయితే శుద్ధమవుతుందో, నిర్మలమవుతుందో, నిశ్చలమవుతుందో, ఆ నిశ్చలమై ఉన్నటువంటి యొక్క మనస్సు గలవారు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతూ ఉన్నారు. మోక్షము అని చెప్పనంటే తానెవరో తెలుసుకోవటమే మోక్షం. తానెవరో తెలుసుకోవటమే మోక్షం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వృక్షతి. ఏషా బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందటం అని చెప్పనంటే మన మనస్సుని జ్ఞానము ద్వారా శుద్ధం చేయాల్సి ఉంటుంది. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా. కాశీ పంచకం శంకరాచార్యుల వారు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధ రూప జ్ఞాన ప్రవాహ. మహాత్ముల యొక్క వాక్యాలు గీతా గంగ, జ్ఞాన గంగ, ఉపనిషత్ గంగ, అలాంటి యొక్క వాక్యముల చేత అనాదిగా మన మనసు లోపల చేరి ఉన్నటువంటి యొక్క పాప సముదాయాన్ని తొలగింపజేసినట్లయితే అట్టి ఆ మనస్సు ఆత్మానుభవాన్ని పొందగలుగుతుంది, యోగ సమాధిని పొందగలుగుతుంది. అట్టివారు బ్రాహ్మీ అనుభవం ద్వారా జీవితాన్ని పావనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. శరీరం యత్ అవాపునోతి ఉత్క్రామతి. గొప్ప శ్లోకం. మన జీవితానికి నిత్యము కూడా జ్ఞానాన్ని అందించేటువంటి శ్లోకం. భగవద్గీత 15వ అధ్యాయము పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. 14వ అధ్యాయం పేరేమిటి? గుణత్రయ విభాగ యోగం. 15వ అధ్యాయం పేరేమిటి? అంటే ఏమర్థం వచ్చింది ఇక్కడ? 14వ అధ్యాయం గుణాలు దాటావు అంటే గుణాతీతుడు, గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ పట్టు ఊడిన బియ్యమేను. పట్టు ఉంటే వడ్ల గింజ అన్నాం, పట్టు ఊడిందా అని చెప్పనంటే బియ్యము అని చెప్పని అంటాం. పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడు దేవుడు. అజ్ఞానం అనే పాశం ఉన్నంత వరకు జీవుడనే పేరుతో పిలువబడుతూ ఉంటాడు. అజ్ఞానం అనే పాశం తొలగిపోయిందా అని చెప్పనంటే ఆ జీవుడే దేవుడు. దాన్ని జీవ బ్రహ్మైక్యం అని చెప్పని అన్నారు. కనుక ఈ విధముగా శరీరం యత్ అవాపునోతి ఉత్క్రామతి. కనుక ఈ దేహం పోవటానికి ముందే మోక్షం పోయిన తర్వాత ఉన్నప్పుడేనా మోక్షం అంటే? పోయిన తర్వాత వచ్చేదా? ప్రాక్ శరీర విమోక్షణాత్. దేహం వదలటానికి పూర్వమే మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. అందుచేత ఈ శరీరములో ఉన్నప్పుడే అంతర్ముఖుడై లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందగలిగితే దానిని మోక్షం అని చెప్పి అన్నారు. శరీరం యత్ అవాపునోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి. కనుక అజ్ఞానముతో ఉన్నటువంటి వాడు దేహం సాధించిన తర్వాత తన యొక్క సూక్ష్మ దేహములో ఏ పుణ్యము పాపమవుతున్నదో ఆ పుణ్య పాపాల యొక్క మూటను పట్టుకుని తీసుకుపోతూ ఉన్నాడు. జ్ఞానం చేస్తూ ఉన్నాడు. ఈ దేహములో ఉండగానే శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియ పాఠవం ఉన్నప్పుడే, చూపు బాగా ఉన్నప్పుడే, వినికిడి బాగా ఉన్నప్పుడే ఆ యొక్క మహాత్ములు చెప్పేటువంటి జ్ఞాన మార్గంలో అనుష్ఠించి ధ్యానము ద్వారా అంతర్ముఖుడై ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. బ్రహ్మస్వరూపుడై మిగిలిపోతూ ఉన్నాడు. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన
భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వపు నిత్యేషా మనీషా మమ. అక్కడ శంకరాచార్యుల వారు పావకే లోన ఉన్న జ్ఞానాగ్ని ద్వారా అనాదిగా ఉన్నటువంటి కర్మవాసనలను దగ్ధం చేస్తూ ఉన్నాడు, ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఈ మనకి ఈ శ్లోకం ద్వారా ఏంటో సందేశం ఏం చెప్పినంటే, శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధా నివాసయాత్. ప్రతి ఒక్క ప్రాణి కూడా మరి అజ్ఞానంతో ఉన్నామా, విజ్ఞానం లేకుండా ఉన్నామా, ఈ పాప సముదాయం అంతా కూడా పట్టుకుపోయి అనేక దేహాలు ధరించేటువంటి వాళ్ళముగా అవుతాము. కాబట్టి ఆ దేహం ఉన్నప్పుడే మహాత్ముల యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ సూక్ష్మ దేహంలో మనస్సులో ఏ పాపమైతే ఉన్నదో ఆ పరాశిని నశింపజేసుకుని ఇప్పుడే ఎక్కడే బ్రహ్మజ్ఞానాన్ని పొందాల్సి ఉంటుంది. ఏమి ఈ దేహం పోయిన తర్వాత తిరిగి మరలా మానవ దేహమే వస్తున్న గ్యారంటీ ఎవరికి ఉన్నదా చెప్పండి? ఈ శరీరం పోయిన తర్వాత తిరిగి మరలా నాకు మానవ దేహమే వస్తున్న గ్యారంటీ ఏమైనా ఉన్నదా? ఏమి సమస్త రాజ్యాన్ని శీలించాడు, సమస్త భోగాలను శీలించాడు, విరక్తి కలిగింది, అరణ్యానికి వచ్చాడు, చిన్న కుటీరం వేసుకుంటూ ఉన్నాడు, జపము ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ దారిలో చిన్న లేడి కోన జాలిపడ్డాడు, తీసుకువచ్చాడు, పెంచి పెద్ద చేశాడు, మోహంగా మారిపోయింది. అది లేకపోతే దిగులు పడతాడు, ఎతికి పట్టుకొస్తాడు, ఆశ్రమంలో పెట్టుకుంటూ ఉంటాడు. ఆ మోహాన్ని పెంచుకున్నాడు. ఆయన మరణావస్థ వచ్చింది, ఆ యొక్క మరణశయ్య మీద ఉన్నాడు, అసువులు లాగబడుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో దీనంగా నిలబడింది ఆ లేడి. అవి అరణ్యం అయిపోయింది, సాధు జీవిని, మృగాలు ఉన్నాయి, మరి నా గతేమిటి, వెళ్ళిపోతూ ఉన్నటువంటి భావనగా ఆ మనస్సులో ఆ లేడి వచ్చి నుంచుని జాలిగా చూస్తూ ఉంటే దాని యొక్క వంకే చూస్తూ దాన్ని తలంచుతూ ఆయన దేహం చాలిస్తే ఏమై పుట్టాడు? యద్భావం తద్భవతి. ఏమి కనుక అంతటి యొక్క మహానుభావుడు అరణ్యంలో ఒంటరిగా ఏకాంతములో ఉన్నటువంటి వాడు చిన్న లేడి మీద చిన్న మోహాన్ని పెంచుకుంటేనే లేడి దేహం ధరించాడే. ఆయన ఉంది ఎక్కడ? ఆయన ఉన్నది ఎక్కడ? అరణ్యంలో ఒంటరిగా నిజ ప్రదేశంలో ఏకాంతముగా ఉన్నాడు. అలాగా ఉన్నటువంటి యొక్క వ్యక్తికి చిన్న లేడి మీద మోహాన్ని పెంచుకుంటేనే ఆ యొక్క లేడీ పుట్టాడే. ఇంత మహానగరంలో ఇన్న బంధువులలో, ఇంత బంధువర్గంలో, బిడ్డలతో, మరి ఇంతమందిలో, ఇన్ని మోహాలలో, ఇన్ని వస్తువులతో, ఇన్ని యొక్క సంపదలతో ఉన్నటువంటి యొక్క మరి మన పరిస్థితి ఏమిటి చెప్పండి? పరమాత్మ అంటూ ఉన్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. గీత బోధిస్తున్నది. ఎవరైతే నిరంతరముగా పరమాత్మను జపిస్తూ ఉంటారో అలాంటి యొక్క పాపాలన్నీ కూడా తొలగింపబడి ఈ జన్మలోనే ఇప్పుడే మోక్షాన్ని పొందేటువంటి యొక్క అవకాశం లభ్యమవుతుంది. కాబట్టి భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 8వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఇంటికి పోయాక మీరు పుస్తకాలు చూసుకోండి. ఆ శ్లోకం జీవితంలో జ్ఞాపకం పెట్టినట్లయితే మనం జాగ్రత్త పడే అవకాశం ఏర్పడుతుంది. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. ఆ దేహం వెళ్ళిపోయేనాడు యొక్క సూక్ష్మ దేహంతో పాటు ఆ కర్మ వస్తుంది. కాబట్టి మనం జీవితంలో ఎలాంటి కర్మ సంపాదించుకోవాలో, ఎలాగా జీవించాల్సి ఉంటుందో అనేటువంటి యొక్క చక్కటి జ్ఞానాన్ని ప్రబోధింపజేసేటువంటి శ్లోకం 8వ శ్లోకం 15వ అధ్యాయము. హరి ఓం తత్సత్. ఇవన్నీ కూడా మరి ఈనాడు వింటాం, మర్చిపోతాం. మరలా మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పినట్లయితే మీకు మహాత్ముల యొక్క అన్ని ప్రసంగాలు యూట్యూబ్లో వస్తాయి. పరిషత్తు ప్రవచనములు అని చెప్పిన కనుక మీరు మీ సెల్ ద్వారా చూసినట్లయితే దాంట్లో మహాత్ములందరి కూడా అంబికాపురాన్ని పెట్టడం జరిగింది. అంతకుముందు హైదరాబాదు, కడప, తెనాలి అవి కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు మళ్ళీ మనకు యూట్యూబ్లో వస్తాయి. అవి మహాత్ముల యొక్క ఉపన్యాసాలు మీరు దర్శించుకోవచ్చు. ఇప్పుడు మా అధ్యక్షుల వారు అరగంట సమయం నాకు ఇచ్చారు, దాంతో పూర్తి చేసుకోవడం 20 నిమిషాలు ఇచ్చారు, పూర్తి చేశాను. ఇంకా ఈనేటువంటి యొక్క ఉద్దేశం అట్లయితే రామ చైతన్య ఉపన్యాసం అని చెప్పని కూడా మీరు నా అభిప్రాయం దాంట్లో ఈయన అవకాశం అవి కూడా ఉన్నాయి, అవి మీరు దర్శించవచ్చు.